ఓకేనా. హాయ్ బ్రో, ఆయన ఎలా రాశారు? బాగా రాశానన్న. ఎలా వచ్చింది పేపరు? పేపర్ బాగానే ఉందన్న, తప్పేం లేదు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు. టైం సరిపోయిందా? సరిపోయిందన్న, బాగానే ఉంది. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేను 6 months నుంచి. ఇదే ఫస్ట్ అటెంప్ ఆల్రెడీ రాశారా? జీడీ సెకండ్ అటెంప్ట్ అన్న. సెకండ్ అటెంప్. ఫస్ట్ టైం అవ్వలేదా? అయ్యిందన్న, రన్నింగ్కి వెళ్ళడం అవ్వలేదు, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల నాకు. ఓకే, రన్నింగ్కి వెళ్ళడం అవ్వలేదు, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల. ఇప్పుడు మనకి 80 క్వశ్చన్స్ 60 minutes కదా, కంప్లీట్గా ఎన్ని అటెంప్ట్ చేశారు? 65 అటెంప్ట్ చేశాను. 65 అటెంప్ట్ చేశారు. ఓకే, మీకు కంప్లీట్గా 4 subjects కదా, మీకు అనుకూలంగా ఏ సబ్జెక్ట్ వచ్చింది? అనుకూలంగా ఇంగ్లీషు, రీజనింగ్ బాగా పెట్టానన్న. మిగతా రెండు కొంచెం పర్లేదు. అథమెటిక్ అంటే జనరల్ అవేర్నెస్, అందులో 15 పెట్టానన్న. బాగానే ఉంది, టఫ్ ఏం లేదు, ఎలిమెంటరీ లెవెల్లోనే ఉంది. కొంచెం టైం చూసుకుంటే సరిపోద్ది అన్న. రీజనింగ్లో అసలు ప్రశ్నలు ఎలా ఉన్నాయి, స్టాండర్డ్ ఎలా ఉంది, అలాగే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు? అన్ని టాపిక్స్ కవర్ చేశారన్న, ప్రత్యేకంగా ఒక టాపిక్ అనేది లేదు. అంటే డైస్ నుంచి వచ్చాయి 2 వచ్చాయి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ అవి చూసుకుంటే మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాడన్న. ఓకే, రీజనింగ్ టైం టేకింగ్ లాగా ఉందా, వెంటనే చేయగలుగుతున్నాము? రీజనింగ్ వెంటనే చేసాడు, టైం టేకింగ్ అవసరం లేదు, ఒక 10 minutes సరిపోతుంది దానికి పెట్టుకుంటే. జనరల్ ఇంగ్లీష్లో ఎక్కువగా ఏ ఏరియాస్ నుంచి అడుగుతున్నారు? ఇంగ్లీషు బేసిక్స్ అడిగాడు, గ్రామర్ ఎక్కువ కొంచెం. చాలామంది ఇంగ్లీష్ కోసమే అడుగుతున్నారు, అసలు ఏం అడుగుతున్నాడు ఏంటంటే నెక్స్ట్ రాయిపోయే వాళ్ళందరూ వాళ్ళకి ఏం చెప్తాం? అంటే వొకాబులరీ చూసుకోవాలన్నా కొంచెం, ఒక అందులో నుంచి గ్రామర్ చూసుకుంటే సరిపోద్ది. ఇంకా పెద్దగా ఏం టచ్ చేయలేదు, బేసిక్స్ ఉన్నాయని. జనరల్ అవేర్నెస్ ఎలా ఉంది, ఎన్ని అటెంప్ట్ చేసావు? జనరల్ అవేర్నెస్ కొంచెం కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయి బాగానే, అందులో ఒక 12 వరకు చేశానన్న. గుర్తున్నాయి ఏమైనా? ఆర్టికల్స్ అడిగాడు ఒక 2, ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ అడిగాడు. నెక్స్ట్ ఎక్స్‌ప్లోయిటేషన్ కమిషన్ నిన్న కూడా అడిగాడు. ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి ఇచ్చాడు అన్న, ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్పోర్ట్స్ నుంచి ఏమైనా అడుగుతున్నాడా? స్పోర్ట్స్ నుంచి అడుగుతున్నాడా? అడిగాడు. ఓకే, హూ ఈజ్ హూ నుంచి కూడా అడుగుతున్నాడా? అదేం అడగలేదు. నిన్న ఎగ్జామ్స్లో చాలా వరకు ఫోక్ డ్యాన్స్ అలాగే ట్రైబల్కి సంబంధించి అడిగారు, అవి ఏమైనా వచ్చాయి? ఫోక్ డ్యాన్స్ వచ్చింది. అథమెటిక్ ఎలా ఉంది? అథమెటిక్ బాగానే ఉందన్న, మోడరేట్గా ఉంది, మరీ ఈజీ అని చెప్పలేము, కష్టమని చెప్పలేము. అథమెటిక్ ఎన్ని అటెంప్ట్ చేశారు? 15 చేశాను. 15. అథమెటిక్ 15 అంటే బాగానే చేశారు. అథమెటిక్లో అంటే ఏ ఏరియా నుంచి ఎక్కువ అడుగుతున్నాడు? ఏరియా అంటే సంథింగ్ పర్సంటేజెస్ వచ్చాయి, ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ ట్రయాంగిల్స్ అడిగాడు. ఇంకా అడిగాడు నా. ఓకే, చాలామంది ఇప్పుడు మీకు 9 to 10 కదా ఎగ్జాము, 9 to 10 కంటే 9కి ఇంకా స్టార్ట్ అవ్వడం లేదని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. మీకు ఎలాగైనా 1 hour అయితే ఇస్తారు, అది నిజంగా జరుగుతుందా? 1 hour ఇస్తారన్న, ఎలాగైనా. ఎప్పుడు స్టార్ట్ అయితే 1 hour మనకు ఉంటుంది కదా, అంటే లోపలికి వెళ్ళక టైం తెలియదు కదన్న, ఎలా ఉంటుందని. ఆల్ ది బెస్ట్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎలా రాశారు? బాగానే రాశాను. ఎలా వచ్చింది పేపర్? పేపర్ కొంచెం బాగానే వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్ కొంచెం బాగానే ఉంటుంది కదా, బాగానే వచ్చింది, చాలా బాగా వచ్చింది పేపర్. అంటే ఫస్ట్ వారం రోజులే బాగుంటుందా? అంటే అలా రైట్ చేసుకుంటూ వెళ్తాడు, ఎక్కడ ఎవరో ఏంటి ఏం బాగా పెడుతున్నారో అవి తీసేసి మళ్ళీ క్లమ్జీ చేయడము, అలా రైట్ చేసుకుని వెళ్తాడు. ఇవన్నీ ముందు నుంచి అలా అనాలిసిస్ అందరూ చేసుకొని వచ్చినవే కదా. ఓకే, ఇదే ఫస్ట్ అటెంపా? లేదు, చాలా రాశాను. చాలా రాశారా? అప్పుడు అవ్వలేదా? అవ్వలేదంటే కొన్ని కట్ ఆఫ్ దగ్గరకు వచ్చిపోయి, కొన్ని డైరెక్ట్, కొన్ని మెరిట్లో పోయి, కొన్ని అసలు అవ్వలేదు. ఓకే, ఈరోజు ఎగ్జామ్ ఎన్ని అటెంప్ట్ చేశారు? ఈరోజా నేను ఒక 60 అటెంప్ట్ చేశాను. 60 యాక్యురేట్గా ఎన్ని మార్క్స్ రావచ్చు? నా అంచనాకి ఒక 55. క్వాలిఫై అవుతారా? అంటే 110 అవుతాయి చెప్పలేం. 110 వస్తే 100% క్వాలిఫై అవుతారు. జనరల్ ఇంగ్లీష్ ఎలాగ అడిగాడు? జనరల్ ఇంగ్లీష్ మరీ అంత టఫ్గా ఎట్లేదు, బాగానే అడిగాడు. క్వాంట్ కొద్దిగా కష్టంగా అడిగాడు. రీజనింగ్, జీకే అయితే చాలా బాగా అడిగాడు, ఎవరైనా పెట్టవచ్చు. జీకే అసలు ఏ రకంగా అడుగుతున్నాడో చెప్పగలరా? చాలా మంది జీకే ఏం అడిగాడనే అడుగుతున్నారు. జీకే అంటే ఈ ప్రైమ్ మినిస్టర్స్ ఎక్కడెక్కడ ఏ పథకాలు పెట్టారు, లేకపోతే ఎక్కడ ఏమైనా లాంచ్ చేశారు అవి అడిగారు. నరేంద్ర మోడీ గారు ఏమైనా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే అవి అడిగారు. డాన్సెస్ 1-2 అడిగారు. అంతే, చాలా బేసిక్ అడిగాడు. ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి అడిగాడు. ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే లైక్ హూ ఈజ్ హూ ఇలా అలాగే డాన్స్ ఫామ్ గురించి అడిగాడు. ఓకే, అవార్డ్స్ ఏమైనా అడిగాడు?
అవార్డ్స్ ఏం అడగలేదు. స్పోర్ట్స్ ఏం అడుగుతున్నాడు? స్పోర్ట్స్ అయితే 4-5 బిట్లు వచ్చాయి. స్పోర్ట్స్ 4-5 బిట్లు అవుట్ ఆఫ్ 20. మూడో 4 వరుసగా వచ్చాయి. ఓకే, వెరీ గుడ్. అంటే అంటే స్పోర్ట్స్ అంటే ఏ స్పోర్ట్స్లో ఎవరు ఉన్నారని అడిగాడు. ఈ స్పోర్ట్స్ టెర్మినాలజీస్ ఉంటాయి కదా, ఇవి వాడుతుంటాం కదా, అదొకటి అడిగాడు. ఓకే, ఇది వరకు మనకి ఎస్ఎస్సి జీడీ అంటే ఇంగ్లీష్ మీడియంలో రాసేవాళ్ళం, ఇప్పుడు తెలుగు పెట్టాడు. ఎలా ఉంది ఫీల్? తెలుగు బాగుంది. తెలుగు ఇవ్వడం వల్ల మన అంటే నార్త్ వాళ్ళకి అక్కడ వాళ్ళకి హిందీ పెట్టేశాడు, మన తెలుగు వాళ్ళకి లేదు. ఇప్పుడు అది కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మిగతావన్నీ పెట్టేస్తాం. జీకే దెబ్బ అయిపోతాం కదా. కొందరు తెలుగు మీడియం నుంచి వచ్చి, కొందరు ఇంగ్లీష్ మీడియం నుంచి తెలియదు కదా. మీరు తెలుగు మీడియం ఇంగ్లీషా? మనం అన్ని మిక్స్డ్ కొట్టాం. మిక్స్డ్ కొట్టారా? వెరీ గుడ్. అయితే దీనికి సంబంధించి రీజనింగ్లో ఎక్కువగా ఏ ఏరియాస్ నుంచి అడుగుతున్నారు? రీజనింగ్ నెంబర్ సిరీస్ ఎక్కువ అడిగారన్న. నెంబర్ సిరీసు, లెటర్ సిరీసు, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ 2-3 అడిగాడు. అంటే ఏ టైప్ ఆఫ్ అడుగుతుండే ఏమైనా చెప్పగలరు? ఏ టైప్ బేసిక్ అడిగాడు అన్న. అంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ బేసిక్ అడిగాడు. కొంచెం అక్కడక్కడ కొద్దిగా జాగ్రత్త చదివి పెట్టుకుంటే చాలు. జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి అవి ఇవి ఇచ్చాడు, కొద్దిగా చదువుకొని పెట్టుకుంటే చాలు. ఓకే, జిఎస్ అంటే కంప్లీట్గా 20 క్వశ్చన్స్. 20 క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా. అంటే అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా. హిస్టరీ నుంచి, అలాగే పాలిటీ నుంచి, జాగ్రఫీ, అలాగా సబ్జెక్ట్ వైజ్ ఒక్కొక్క ప్రశ్న నేను అడుగుతున్నాను. అడిగారన్న. హిస్టరీ నుంచి అడిగారు, పాలిటీ నుంచి అడిగారు. హిస్టరీ నుంచి రూలర్స్ గురించి అడిగాడు. పాలిటీ అయితే ఆర్టికల్స్ గురించి స్టార్టింగ్ ఒకటి అడిగేశాడు. తర్వాత ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి ఒకటి అడిగాడు. సో మిగతావన్నీ అలా కరెంట్ అఫైర్స్ 2-3-4 అలా బేసిక్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సైన్స్ ఏమైనా అడుగుతున్నాడు? సైన్స్ ఇప్పుడు దీంట్లో అయితే ఏం అడగలేదు అన్న. ఓకే బ్రో, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. చాలా బాగా చెప్పారు. ఓకే, హాయ్ బ్రో. హాయ్. ఎలా రాశారు? కొద్దిగా టఫ్కి ఇచ్చాడు, యావరేజ్గా రాస్తా. యావరేజ్గా రాశారా? ఎన్ని అటెంప్ట్ చేశారు? 70 అటెంప్ట్ చేస్తాను. 70 అటెంప్ట్ చేశారు. అంటే యాక్యురేట్గా చేశారు? యాక్యురేట్గానే. టఫ్గా ఇచ్చినా 70 యాక్యురేట్గా చేశారు. అంటే నేను ఆల్మోస్ట్ వచ్చినవి రాస్తా, తర్వాత పెండింగ్వి ఏదో ఊహించుకొని అది ఎక్స్పెక్ట్ చేసింది టిక్ చేస్తా. ఊహలు నిజం అవుతాయా? ఏమో 10%. అంటే నెగిటివ్లోకి మళ్ళీ వెళ్ళకూడదు కదా. అది నిజమే. అంటే టఫ్ అంటే ఏ సబ్జెక్ట్ బాగా టఫ్ వచ్చింది మీకు? రీజనింగ్ టఫ్ వచ్చింది. టఫ్ వచ్చింది. అర్థమెటిక్ కొద్దిగా. ఈ ఇంగ్లీష్ ఈజీగా ఇచ్చాడు. స్పోర్ట్స్ పర్లేదు. అంటే జనరల్ అవేర్నెస్. 3 క్వశ్చన్స్ ఇచ్చాడు స్పోర్ట్స్. అలాగే అర్థమెటిక్ ఎలా ఇచ్చాడు? అర్థమెటిక్ అది కొద్దిగా టఫ్గా ఇచ్చాడు భయ్య. అర్థమెటిక్ టఫ్, రీజనింగ్ టఫ్, జనరల్ ఇంగ్లీష్ బాగుంది. జనరల్ ఇంగ్లీష్ బాగుంది. జనరల్ ఇంగ్లీష్లో ఎక్కువగా ఏ ప్రశ్నలు అడుగుతున్నారు? ఏంటంటే గ్రామర్స్ బిట్స్, మళ్ళీ పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాంట్లో ఈ సరైన ఆన్సర్ టిక్ పెట్టమని చెప్పాడు. జనరల్ అవేర్నెస్ నుంచి ఏం అడిగాడు, ఏమైనా ఐడియా ఉందా? కొద్దిగా ఐడియా లేదు భయ్య. హైట్ సరిపోతావా? హైట్ ఎస్టీ కదా, సరిపోతావు. సరే, మంచిగా ప్రాక్టీస్ చేయి. ఆల్ ది బెస్ట్.